ఈవినింగ్ ఫ్రెండ్స్, మనకు హైదరాబాద్ మెయిన్ సెంటర్ అనేది నాంపల్లి టు అసెంబ్లీ మెయిన్ సెంటర్. ఇది 1992లో ఎన్టీ రామారావు పరిపాలించినప్పుడు ఇక్కడ 1 నుంచి 3 లక్షలు ఉండే ఫ్లాట్ వాల్యూ 1992లో. అదేవిధంగా అలా మెల్లమెల్లగా హైదరాబాద్ డెవలప్ అయ్యి 1990 నుంచి 2008-9 వరకు, చంద్రబాబు 2013 వరకు, 9, 10, 11, 12, 13 వరకు చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అనేది కంప్లీట్ కాలేదు. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఔటర్ రింగ్ రోడ్డు కాకముందు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే మన మెహదీపట్నం నుంచి కొద్దిగా వెళ్తే ఆరంగల్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే శంషాబాద్ అనేది ఒకప్పుడు అడవి ప్రాంతం అన్నట్టు. అందుకని ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది పర్మిషన్ వచ్చాక ఎయిర్పోర్ట్ అనేది అప్పుడు ఎయిర్పోర్ట్ రాకముందు 5 లక్షలు 10 లక్షల ఎకరం 1992 అండ్ 2003-2004లో. అదేవిధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ అనేది రూపురేఖలు మారిపోయినాయి. ఇక్కడ 1 CR అయిపోయింది, నాంపల్లి దగ్గర 2 CR, 3 CR, 4 CR అయింది. అదే ఈ ఔటర్ రింగ్ రోడ్ రాకముందు ఇక్కడనేమో 2 lakh, 3 lakh, 4 lakh అంటే అప్పుడు తీసుకోలేదు మనం ప్లాట్. హైదరాబాద్లో 70-80% నోట్ ల్యాండ్ ఉండే, కానీ మనం అప్పుడు తీసుకోలేదు. అదేవిధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యాక ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 1 CR, 2 CR, 3 CR, 10 CR నడుస్తుంది ఇప్పుడు అదేవిధంగా ఈ బెంగళూరు హైవేకు జస్ట్ కొద్దిగా ముందుకెళ్తే తిమ్మాపూర్, కొత్తూరు ఉంది కదా, ఈ ఏరియా మొత్తము 1110 అంటే బయో కన్జర్వేషన్ జోన్ అన్నట్టు. 1996లో పొల్యూషన్ కావద్దు ఈ ఏరియాని, ఈ ఏరియా మొత్తము 1110కు వదిలేశారు. ఈ ఎయిర్పోర్ట్ అనేది డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో అని ఇదంతా ఈ ఏరియాని 1110కు వదిలేశారు. 1996లో పర్మిషన్ తీసుకొచ్చారు అప్పుడు ఉన్న గవర్నమెంట్. అదేవిధంగా ఇంకొద్దిగా ఈ బెంగళూరు హైవే నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇది మొత్తం షాద్నగర్. ఓకే ఫ్రెండ్స్, ఇది షాద్నగర్. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ నుంచి తిమ్మాపూర్ MMTS కంప్లీట్ అయింది. అదేవిధంగా ఇంకొద్దిగా ముందుకెళ్తే మహబూబ్ నగర్ వరకు MMTS వేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకోసం అంటే ఫ్యూచర్లో ఈ మెట్రో స్టేషన్ వస్తుంది కదా శంషాబాద్ వరకు, అదేవిధంగా ముందు జాగ్రత్తగా MMTS కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని పట్టుకొని ఇక్కడ షాద్నగర్ ఉంది. ఇదంతా షాద్నగర్. ఇక్కడ 200 కంపెనీలు రావడం జరిగింది. ఈ 200 కంపెనీలు రావడం జరిగింది షాద్నగర్లో. అందుకని మీరు ముందు జాగ్రత్త ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎట్లుంటుందంటే చాలా క్రిటికల్గా ఉంటుంది అన్నట్టు. అందుకోసం మీకు డబ్బులు ఉంటే బ్యాంకులలో పెట్టకండి. బ్యాంకులలో పెడితే మీకు రిటర్న్స్ తక్కువ. అదేదో ఇప్పుడు షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు, అమెజాన్ కంపెనీ, డాటా సెంటర్, ఎయిర్పోర్ట్ కార్గో సెంటరు అండ్ జాన్సన్ DLF, MSN కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీది. అదేవిధంగా ఇంకొద్ది ముందుకెళ్తే అమెజాన్ కంపెనీ కమ్మదనం దగ్గర, నాక్టో కంపెనీ, సింబాలిసిస్ యూనివర్సిటీ, ఓకేనా. ఈ సైడ్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సోషల్ సైన్స్ సెంటరు. అండ్ ఈ ముందుకెళ్తేమో షాద్నగర్ మున్సిపాలిటీ ఉంది. ఇంకొద్ది ముందుకెళ్తే కొత్తూరు, తిమ్మాపూరు జంక్షను, ఇంకొద్ది ముందుకెళ్తే షాద్నగర్ టౌను, పోలీస్ స్టేషను. ఈ ఏరియా మొత్తం ఇంత డెవలప్మెంట్ అయింది. దీన్ని పట్టుకొని జస్ట్ కొద్దిగా ఇది రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇది ఎన్ని కనెక్టివిటీ కలుపుకొని రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇంకో 2 నుంచి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపు కంప్లీట్ అయింది. ఇది ఆల్రెడీ సంగారెడ్డిలో స్టార్ట్ అయింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ రాకముందే మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 15 నుంచి 20 లక్షలకి ఇన్వెస్ట్మెంట్ పెడితే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 2 నుంచి 5 సంవత్సరాల లోపు 75 నుంచి 1 CR కోటి రూపాయల ప్రాపర్టీ సంపాదించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా బ్యాంకులు పెట్టే బదులు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేయండి. బంగారం కొనకండి. బంగారం అనేది తక్కువ రిటర్న్స్, ల్యాండ్ అనేది ఎక్కువ రిటర్న్స్. అందుకోసము ఈ ట్రక్ ఉంది కదా, సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ మహబూబ్ నగర్ వరకు MMTS కంప్లీట్ అయింది. ఆల్రెడీ 2 ట్రక్కులు పడ్డాయి. ఇంతకుముందు సింగిల్ ట్రక్ ఉండే, ఇది
టీఎస్ ఇది కంప్లీట్ అయింది, డబల్ ట్రాక్. ఓకేనా, ఇంకొక 1 ఇయర్లో ఇక్కడ ఎంఎంటీఎస్ ఇక్కడ వరకు వెళ్తుంది, షాద్ నగర్ వరకు. అందుకని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు బయట దేశంలో కాకుండా, బెంగళూరులో కాకుండా, కోల్కతా కాకుండా, బొంబాయి కాకుండా, మరి వేరే రాష్ట్రం కాకుండా మన హైదరాబాద్కు సముద్రం లేదు. ఎందుకంటే ఈ బెంగళూరు కానీ, బాంబాయి కానీ, ఇంకే వేరే స్టేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే సముద్రం లేని ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సముద్రం లేని ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమైంది అంటే వాతావరణం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే భూకంపాలు రాని ఏరియాలో, వాతావరణం బాగున్న ఏరియాలో, సముద్రం ఒడ్డు లేని ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు దాని రిటర్న్స్ బాగా వస్తాయి. అందుకని ఈ బెంగళూరు హైవే చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి ఇది డిజిటలైజేషన్ అవుతుంది. ఇక్కడ 8 లైన్స్, ఇక్కడ 8 లైన్స్. ఇది ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇదేమో అవుటర్ రింగ్ రోడ్డు. ఇది 8 లైన్స్ తోటే కంప్లీట్ అయినప్పుడు ఇది మన భారతదేశంలోనే బిగ్గెస్ట్ హైవే కాబట్టి డిజిటలైజేషన్ అవుతుంది ఇది ఈ హైవే. అందుకని మీరు ఈ పెద్ద పెద్ద కంపెనీలే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు, ఈ డిఎల్ఎఫ్ కంపెనీ కానీ, సింబాలిసిస్ యూనివర్సిటీ కానీ, వీళ్ళందరూ అమెజాన్ కంపెనీ, వీళ్ళే ముందే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వీళ్ళకి 20 ఇయర్స్ బిఫోర్ వెళ్తుంది అన్నట్టు మెసేజ్ ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది అనేది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి వెళ్తుంటుంది వీళ్ళకు. అందుకోసం వీళ్ళు బెటర్మెంట్గా ముందే ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ అన్ని కంపెనీలు. అందుకని మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచి కంపెనీల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఈ త్రిబుల్ ఆర్ కంప్లీట్ అయినాక ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇలా అవుతుంది అన్నట్టు. చూడండి, నేను మ్యాప్ వేసాను, ఇలా మ్యాప్ వేసాను. రీజనల్ రింగ్ రోడ్ ఇది 8 జిల్లాలని ఆనుకొని 3 రాష్ట్రాలని కనెక్టివిటీ చేసుకొని హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం మెయిన్ సెంటర్ అసెంబ్లీ కాడికి వెళ్ళి 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది ఈ అవుటర్ రింగ్ రోడ్, ఈ ఇన్నర్ రింగ్ రోడ్. త్రిబుల్ ఆర్ అనేది రీజనల్ రింగ్ రోడ్ అనేది అసెంబ్లీ నుంచి 60-70 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఇప్పుడే మీరు ముందు జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్స్ బాగుంటాయి. అందుకని షాద్ నగర్ అనేది షాంతికాబాద్ అయింది ఫ్యూచర్లో. షాద్ నగర్ పోయి షాంతికాబాద్ అయింది. అందుకని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ట్రక్ ఇక్కడ షాద్ నగర్ వరకు నేను శాంపుల్ వేసాను, సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు. ఇది ఆల్రెడీ 2 ట్రాకులు కంప్లీట్ అయినాయి. కావాలంటే మీరు ఈ మధ్యలో వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఇక్కడ మన 18 వెంచర్లు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మన వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ బాగా వస్తాయి. చాలా బెటర్మెంట్ ఈ విధంగా ఉంది డెవలప్మెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇది రోడ్ మ్యాపు. మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళు ఇది చూడండి, వీళ్ళు బెటర్మెంట్గా ముందే ఇన్వెస్ట్మెంట్ చేశారు. వీళ్ళు మన మై హోమ్ భూజా రామేశ్వరరావు సార్ వాళ్ళు 9,000 ఎకరాలు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్. ఇది అమెజాన్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ, డాటా సెంటర్, అండ్ ఇది బెంగళూరు హైవే, ఇది ఎయిర్పోర్ట్. ఇవన్నీ ఆల్రెడీ ముందే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది ఇది. అందుకోసం మీరు కూడా ఇక్కడ ఇన్ని కంపెనీలు వచ్చినప్పుడు ఇక్కడ మ్యాన్ పవర్ కానీ, కంపెనీ డెవలప్మెంట్ కానీ ఎలా జరుగుతుంది అంటే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. అంతలోపే మీరు ఇక్కడ ఖర్చు పేసి ఒక ప్లాట్ 2 ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, ఆ బ్యాంకులో పెట్టే బదులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈ కంపెనీలు ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్లో కంప్లీట్ అయిపోయి డెవలప్మెంట్ అయిపోయి మ్యానుఫ్యాక్చర్ పెరిగి ఇక్కడ డెవలప్మెంట్ అయ్యి రోడ్లు, కంపెనీలు, ఆ కాలేజీలు అన్నీ డెవలప్మెంట్ అయ్యాక మీరు కొనలేరు. కాబట్టి మీరు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. మై నంబర్ మీకు సెండ్ చేస్తాను, మా నంబర్ పెట్టడం జరుగుతుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ షాద్ నగర్ అనేది మన ప్రపంచంలోనే నంబర్ 1 అయింది, షాద్ నగర్ శంషాబాద్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ భూకంపాలు రావు, సముద్రం పొంగదు, సముద్రం లేదు, ఏం టెన్షన్ లేదు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. బ్యాంకులలో రూపాయి పెట్టుకోకండి, బ్యాంకులో పెట్టే బదులు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. 1992 నుంచి 2024 అంటే 92కు 24కు చూడండి ఎన్ని సంవత్సరాలు, 10, 12, 15 సంవత్సరాల లోపు ఇంత డెవలప్మెంట్ అయింది. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, బంగారం కొనుక్కోకండి. ఎందుకంటే బంగారం అనేది తక్కువ రిటర్న్స్. ఇక్కడ ఎఫ్డి కానీ, బంగారం కానీ, ఇంకే బిజినెస్ కానీ ఏది చేసినా కానీ తక్కువ రిటర్న్స్ వస్తాయి. ల్యాండ్ మీద రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి.
నేను నెంబర్ పెడతాను. థ్యాంక్ యూ ఆల్.